ఎర్రగుంటపాడు విలేజ్లో మన ఆయుక్త ఫీల్డ్లో ఉన్నామండి. అయితే ఈరోజు ఈ ఫీల్డ్ చూడడానికి మన కారంపూడి నుంచి శ్రీ మహాలక్ష్మి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ మన శ్రీనివాసరావు గారు వచ్చున్నారు. మన ఫీల్డ్ సందర్శన కోసం ఆయన ఎంతో ఆసక్తితో ఈరోజు మన ముందు ఉన్నారండి. ఒకసారి ఈ క్రాప్ మొత్తాన్ని ఆయన చూస్తున్నారు. ఒకసారి ఆయన మాటలో మనం తెలుసుకుందామండి. నమస్తే సార్ శ్రీనివాస్ గారు. నమస్తే సార్, బాగున్నారా? సార్ సార్ చెప్పండి సార్, మా అజిత్ సీడ్స్ ఆయుక్త గురించి మీరు మొత్తం తోట అంతా చూస్తున్నారు కదా, మీ మంచి అభిప్రాయాన్ని మాకు ఒకసారి చెప్పండి. ముందుగా రైతు సోదరులందరికీ నా ధన్యవాదాలండి. ఈరోజు మనం పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం ఎర్రగుంటపాడు అనే విలేజ్ విజిట్ చేయడం జరిగిందండి. ఇక్కడ అజిత్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది అయుక్త అనే వెరైటీని చూడటం జరిగింది. ఇది వచ్చేసరికి నీకు కింద నుంచి కాయ కూడా ఒకటే సైజు ఉందండి. ఎక్కడా కూడా తాలు అనేది లేదు. కలర్ కూడా మిగతా తేజాలు ఉంటాయి, కానీ మిగతా తేజాలు వేరు, ఇది వేరు. కలర్ కూడా నిండు కలర్ ఉందండి. మార్కెట్లో నీకు అధిక రేట్ వస్తుంది. కాయ సైజు వచ్చేసరికి బాగా పొడవు ఉంది. కింద ఏది ఉందో పైన కూడా అదే ఉంది. ఒకసారి మీరు చూసుకుంటే మొత్తం ఏ చెట్టు అయినా చూసుకోండి, ఎక్కడా కూడా తాలు అంటూ ఏం లేదు. కింద కాయ కూడా ఇది ఇప్పుడు వచ్చేసరికి ఇది ఇలా మనం ఫిబ్రవరి 15వ తారీఖు అండి. అయినా కానీ చూడండి, పైన ఇంకా ఇప్పుడు ఎండలో ముదిరినా కానీ పచ్చికాయ ఉంది, పైన ఇంకా మెత్త కొమ్మ వస్తుంది. పైన వచ్చే కొమ్మ కూడా కాయ కూడా పొడవు అదే ఉంది. చూడండి, ఇది పైన లాస్ట్ కాయ. కింద కాయ చూసుకోండి, కింద కాయ ఎంత ఉందో పైన కాయ కూడా అంతే ఉంది. చూడండి, కింద నుంచి పై దాకా ఒకటే సైజు ఉందండి. కింద కూడా కాపు ఉంది. కొన్ని ఉన్నాయి కింద కాయకుండా పైన కాస్తుంటుంది, అది అట్లా కాదండి. ఈ అయుక్త అనే వెరైటీ స్పెషల్ ఏంటంటే కింద నుంచి పై దాకా ఉంటుందండి కాపు. కొన్ని వెరైటీలు తేజాలు తీసుకుంటే ఎత్తు పెరిగి నాకు కాసేది, అట్ట కాదు, కింద నుంచి కాసుకుంటే వస్తుంది వెరైటీ. అజిత్ సీడ్స్ అంటే ఒక నమ్మకం ఉందండి. గతంలో 2008 ఆ టైంలో కూడా 155 అనే ఒక కాటన్ వెరైటీ ఇవ్వడం జరిగింది. అది దాదాపుగా ఒక 10 years లీడ్ చేసింది. అట్లానే అయుక్త కూడా ఒక 10 years లీడ్ చేసిందని ఆశిస్తున్నాను నేను. ఓకే ఓకే. ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క అయుక్తాన్ని వేసి అధిక దిగుబడిని సాధించాలని కోరుకుంటున్నానండి. శ్రీనివాస్ గారు సార్, చాలా థ్యాంక్స్ అండి. మీకు మరొకసారి మా ధన్యవాదాలు, మా నమస్కారాలు కూడా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ మీరు